30, 31, 32 దాకా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 19 తర్వాత 29న జరిగేటటువంటి వాటికి అట్లాంటి నోటిఫికేషన్ కిందకు వస్తాయి అన్నమాట. అప్పుడు ఫైనల్గా 34కి ఇవన్నీ కూడా లెక్కలోకి వచ్చేటట్టు అన్నది ఇక్కడ పాయింట్ నేను అనుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రం ఉందనుకో సార్, ఒకవేళ మీరన్నట్టు చట్టం చేస్తే వాళ్ళకి ముందే 2 ఏళ్లకే లేదంటే 3 ఏళ్లకే పాలన, 3 ఏళ్లకే ఎన్నికలు అనేది ఆ చట్టంలో చేసి ముందే చెప్పేస్తారా? అది అలాగే కనుక అంటే అలాంటి రాష్ట్రాలు అంగీకరిస్తాయా? ఎందుకంటే 5 ఏళ్ళకి పెట్టుకునే ఖర్చు వాళ్ళకి 3 ఏళ్ళ కంటే ఒక రకంగా లాస్ అవుతారు కదా. అంటే నేను అనేది అదే, ఇప్పుడు చేయడం కుదరదు. అది చట్టం చేస్తే చట్టం తర్వాత క్లారిటీ వచ్చినట్టు. చట్టం చెయ్యక ముందు అట్లా చేయడానికి కుదరదు రాజ్యాంగం ప్రకారం. చట్టం ఇప్పుడు జరుగుతాయి రేపు ఎన్నికలు, ఏడాది ఎన్నికలోనే వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికలు జరిగితే 5 ఏళ్ళు ఉంటుంది. అది ఇప్పుడు 26లో జరుగుతుంది, 31 దాకా ఉంటుంది అది. ఎందుకంటే అప్పటికి చట్టం అవ్వదు. చట్టం చేసిన తర్వాత కట్ ఆఫ్ డేట్లు పెడతారు, 2 కట్ ఆఫ్ డేట్లు. అందులో అప్పటి నుంచి చేసేటటువంటి వాటికి 5 ఏళ్ళు ఛార్జ్ ఫస్ట్ ట్రిప్ ఇస్తారు, రెండోసారి ఈ లెక్క పెడతారు. అంటే రేపు 2029 ఒకే నిజంగా 16 రాష్ట్రాలకు ఒకేసారి కనుక ఎన్నికలు జరిగితే ఆ 16 రాష్ట్రాల ఎన్నికలు జరిగే ముందే చట్టం చేసేసి తర్వాత మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరగాలని ఆ చట్టంలో నిబంధనలన్నీ పెట్టేస్తారు. అప్పుడు 2034 డెడ్ లైన్ పెట్టుకున్నాం అనుకోండి, ఎవరికి ప్రాబ్లం లేదు. అయితే 2029 తర్వాత ఈ రాజకీయ సంక్షోభం వచ్చేదన్న రాష్ట్రంలో ప్రభుత్వం